హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే నేను నార్మల్గా యూట్యూబ్లో చూసి హెయిర్ కట్ చేస్తున్నా, నాకు నేనే చేసుకున్నాను. చూడండి, నెక్స్ట్ ఏమో నన్ను చూసి అంటే ఇన్స్పైర్ అయ్యి నేను చేయాలి. ఫస్ట్ టైం అని నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా, నాకు అంతగా రాదు. స్లోగా నార్మల్గా చిన్నగా కట్ చేద్దాం, బాగా వస్తే నెక్స్ట్ నుంచి మళ్ళీ మంచిగా చేసుకుందాం అనుకున్నా. నాకు బాగా వచ్చింది, నాకు నచ్చింది. ప్రెసెంట్ అయితే నాకు నచ్చింది. నన్ను చూసి ఈరోజు గాయత్రి సరే నాకు కూడా చెయ్యు, నేను కూడా చేసుకుంటా అంటే గాయత్రికి కూడా చేశాను. ఒకసారి మీరు చూడండి గాయత్రి హెయిర్ కట్ ఎలా వచ్చింది. చూడండి, గాయత్రికి కూడా నేనే చేశాను. వీడియోలో పడతాయి అవన్నీ. చూడండి, గాయత్రి కూడా నేను చేశాను. ఎంత బాగా వచ్చింది కదా, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ మా ఇద్దరిని చూసి ఇన్స్పైర్ అయ్యి సమీర కూడా హెయిర్ కట్ చేసుకుందామని రెడీ అయింది. ఇలా ఉన్న తిన హెయిర్ ని మనం మాలాగా ట్రాన్స్లేట్ చేసేద్దాం. మీకు కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాము, యూజ్ అయితే మీరు కూడా. ఇలా ఉంది కదా, దీన్ని 2 పార్టీషన్స్ ని మెయిన్ మీరు 3 హెయిర్ బ్యాండ్స్ 4 మీ హెయిర్ వాల్యూమ్ కి తగ్గట్టు హెయిర్ బ్యాండ్స్ మీరు యూజ్ చేయాలి. మేము సమీర హెయిర్ లాంగ్ హెయిర్ కాదు కాబట్టి దానికి 3 సరిపోతాయని నేను అనుకుంటున్నాను. 3 కూడా ఎక్కువ అయిపోతాయేమో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చి మధ్య మధ్యన ఇలాంటివి చెయ్యాలి ఫ్రెండ్స్. అవన్నీ పట్టించుకోకండి మీరు. ఫస్ట్ ఇలా ఇక్కడికి ఒక హెయిర్ బ్యాండ్ పెట్టు. గైస్, సమీర కింద హెయిరే లేదు. ఇప్పుడు సైడ్ నొక్కు గాయత్రి. ఏ సైడ్? వద్దులే, అలాగే వచ్చి సమీర ఒక లుక్ అయ్యో. సమీర ఫేస్ నెక్స్ట్ దీన్ని చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకొని మనం హెయిర్ కట్ చేస్తాం మనిషి జీన్ ప్యాంట్ వేసుకొని రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఇంకో పార్టీషన్గా ఇక్కడ ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకొని, తను చెప్పినట్టు 3 అవసరం లేదు గైస్, 2 అయితే సరిపోద్ది. నాకు ఎక్కడ చూసింది. నెక్స్ట్ వచ్చి ఇంకా కొంచెం తనకి ఎక్కువ కావాలి కాబట్టి ఇలా 3 హెయిర్ బ్యాండ్స్ పెట్టుకొని, నేను బ్యూటీ పార్లర్, నువ్వు కాదు, చేయి స్ట్రైట్ గుంచి స్ట్రైట్గా పెట్టు. సమీర ఒక లుక్ అయ్యో. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఉన్నదాన్ని ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది. ఇక్కడ కట్ చేసుకుంటే లెవెల్గా కట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఇలా మొత్తం హెయిర్ మొత్తం ఇలా ఫ్రంట్కి వేసుకొని, అసలు మెయిన్ ఏంటంటే హెయిర్కి చిక్కులు అనేవి ఉండకూడదు. ఇలా నీట్గా గట్టిగా ఏ చిక్కులు లేకుండా పెట్టుకొని ఇలా సేమ్ ఇందాకలాగే అన్ని హెయిర్ స్ట్రైట్, తల స్ట్రైట్ చేసేదాన్ని. స్ట్రైట్ కట్టి స్ట్రైట్ రావాలి, స్ట్రైట్గా తల వచ్చాలి మెయిన్. ఉంచిన తర్వాత దాన్ని మనం ఇలా సెంటర్లో వేసుకోవాలి. ఎరకలా పొట్టి సత్తా. ఇందాక ముందు గెటప్ చూసారు కదా, నెక్స్ట్ గెటప్కి రెడీగా ఉంటుంది. ఇలా వేసుకోవాలి సేమ్ ఇందాకట్లాగానే 3 బ్యాండ్స్ పెట్టుకోండి. మీ హెయిర్ వాల్యూమ్ తగ్గట్టు పెట్టుకోవాలి. తినకైతే 2 సరిపోతుంది, కానీ నేను అడ్జస్ట్ చేసి 3 పెడతాను. చెమట్లు వచ్చేస్తాయి, ఏమనుకోకండి. ఇది బ్యూటీ పార్లర్ మనిషి అయిపోద్ది. ప్లస్ మధ్యలో హ్యాండ్స్ పెట్టి లేరు అబ్బా లేరు. ఇప్పుడు మన ఈ పార్ట్ని కూడా సేమ్ ఇందాకట్లాగా లాంగ్ లేయర్స్ కావాలంటే కొంచెం లాంగ్గానే కట్ చేయండి. షార్ట్ లేయర్స్ అయితే షార్ట్గా కట్ చేయండి. షార్ట్ లేయర్స్ అయితే పిల్లలకి అయిపోద్ది. షార్ట్ లేయర్స్ అయితే నాలాగా ఉంటుంది, కానీ మీరు లాంగ్ లేయర్స్లో చేసుకోండి, బాగుంటుంది. సమీర చెయ్యక ముందే లేయర్ వచ్చింది.
హెయిర్ కట్ అన్నాక హెయిర్ ఆ మాత్రం లాస్ అవుతుంది, దానికి మీరు బాధపడకూడదు. మళ్ళీ హెయిర్ గ్రోత్ అవుతుంది. మళ్ళీ కొడతామా ఏంటి, ఇలాంటివన్నీ ఏజ్లోనే చేస్తాం. ఆ రబ్బర్ బ్యాండ్స్ని ఇప్పుడు 2 సరిపోతాయి కదా. లాస్ట్ ఒకటి వచ్చేది టైట్గా లేకపోతే కొంచెం నాకు 2 సరిపోయింది. హాఫ్ హెయిర్ కట్ చూడండి, బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. సగం లేయర్లు వచ్చాయి. ఇంకో 5 minutesలో ఫుల్ హెయిర్ కట్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీరు సమీరా ఒరిజినల్ హెయిర్. వచ్చేసేసింది ఫ్రెండ్స్ చాలా. కారు పదం చూడు. కానీ తప్పదు, ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకో దానికోసం మనం కష్టపడాలి. నెక్స్ట్ దీనికి కూడా సేమ్. అవకాశం ఇస్తే సాధించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ ఇలానే లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. తక్కువ చేస్తున్నాను సార్ నేను అడగలేదు, మీ చిన్న పిల్లలే. ఓన్లీ నాకన్నా ఎక్కువలాగా ఉంది. అయిపోయింది కదా మళ్ళీ ఇంకో పాట్ ఉంది ఇంకా. దీనికి చిన్న హెయిర్ కదా, అయిపోయింది. కాదు, నాకన్నా ఎక్కువ తీసినట్టుగా ఉంది. నాకు అడగడం కొంచెం ఇక్కడ లేని చాలా ఎక్కువ కనిపిస్తుంది. దూరం పడింది సార్, ఇది ఒక దగ్గరే పడింది. ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి, ఇక్కడ ఉంటుంది. దీన్ని ఇలా తీసుకొని అది వేసుకుంటాం. దీని పార్టీషన్ తీసుకొని అసలు ఏంది ఇదే కట్ట చెప్పలేదు. లాస్ట్లో చెప్తా. ఇలా తీసుకొని చాలా బాగుంటుంది. మీ దగ్గర స్ట్రైట్నర్స్ ఉంటే, మా హాస్టల్లో స్ట్రైట్నర్స్ మా దగ్గర లేవు కాబట్టి మాకు తెలియదు, కానీ మీ ఇంట్లో స్ట్రైట్నర్స్ ఉంటే చాలా బాగా లేయర్స్ వస్తాయి. సీరం అప్లై చేసి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మీకే నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ సెలూన్కి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకుంటాం. We are in the last step. చెమటలు పట్టేస్తున్నాయి ఫ్రెండ్స్. నువ్వు వీడియో చూసి పడుతుంది లేదు అసలు. పడుతుంది. ఇదే లాస్ట్ స్టెప్. ఫైనల్ హెయిర్ కట్ చూడండి ఎంత బాగా వచ్చింది. ఫ్రెండ్స్ హెయిర్ కట్ అయితే చూసారా, లేయర్స్ కనిపిస్తుంది. ఇంకా మీ ఇంట్లో నేను ఇప్పుడు నెక్స్ట్ దానికి